నమస్తే. మనం మామనార్ నియోజకవర్గం కొత్తపేట విలేజ్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే సర్పంచ్ అభ్యర్థిగా యాదయ్య గారు ఉన్నారు. అలాగే ఎస్ఎస్ఎల్ అన్వాడ మండల్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పార్పల్లి శేఖర్ గారు ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా కొత్తపేట సర్పంచ్ అభ్యర్థిగా యాదయ్య గారు అయితే బరిలో దిగారు. మొత్తం మీద ఈ కొత్తపేట గ్రామ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, గతంలో ఏ కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత ఈ గ్రామ అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉంటారు కదా, ఆ ప్రణాళిక ఎలా సిద్ధం చేసుకున్నారు, సమస్యలు ప్రధానంగా ఏమున్నాయి అనే కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి అన్వాడ మండల్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పార్పల్లి శేఖర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం సార్. ముందుగా నా పేరు పార్పల్లి శేఖర్, అన్వాడ మండల్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుల్ని. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా ఊరికి చాలా అభివృద్ధి చేసుకున్నాం మేము. మా గుడికి సంబంధించిన విషయాల వరకు వస్తే యాదయ్య గారిని మా ఊరికి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నాము. మరి అదేవిధంగా ఇప్పుడు చేసే పనులు మా యాదయ్య గారు చాలా మంచి వ్యక్తి, ఊరికి చాలా సేవ చేసిన వ్యక్తి. మా ఊర్లో గుడి కట్టుకుందామని గుడి ఎంతో అద్భుతంగా కట్టుకున్నాం. ఆ దానికి ముఖ్య కారకులు మా యాదయ్య గారే. గుడిని దగ్గరుండి ప్రతి పని మేమందరం మా పనులు మేము చూసుకున్నా ఆయన దగ్గరుండి మరీ ఖర్చు పెట్టి కట్టించుండు. సొంత నిధులు దరిదాపుగా 10 లక్షల వరకు గుడి కోసం సొంత నిధులు పెట్టుకున్నాడు. ఊరందరూ ఎంతో గొప్ప ఇస్తే ఆయన మాత్రం ఎక్కువ పెట్టుకొని సేవ చేసిండు ఊరికి. మా ఊరికి ఎన్నో సేవలు చేస్తున్నాడు, ఎంతో మంది పేదలకు సహాయపడుతున్నాడు. అటువంటి మంచి వ్యక్తి ఇంకా రానున్న దినాలలో చాలా మందికి సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన నేను ముందుకొచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ముందుకొచ్చిండు. ఆయన విషయం పక్కకు పెడితే మా ఊర్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా అభివృద్ధులు జరిగినాయి. మా ఊరికి ఫస్ట్ గెలవంగానే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గెలవంగానే 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా మా ఊర్లో గుడికి సంబంధించిన కమ్యూనిటీ హాల్ సెటర్లు కట్టినాం గుడికి ఆదాయం రావడానికి. దానికి 35 లక్షల రూపాయలు ఎమ్మెల్యే సాబ్ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము ఫండ్ రిలీజ్ చేసుకొని తెచ్చి కట్టి ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎస్సీ సప్లై నిధులు అని ఒక 55 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకొని ఈ ఎలక్షన్ అయిపోగానే స్టార్ట్ చేయాలని ఎలక్షన్ కంటే ముందే ఇనాగ్రేషన్ చేసినాం దాన్ని. ఇప్పుడు ఆ పనులు చేస్తాం. అండర్ గ్రౌండ్ మోరీలు, సిసి రోడ్లు అభివృద్ధి కోసం. అదేవిధంగా మా ఊర్లో బీసీ కాలనీలో ఒక 45 లక్షల రూపాయల వరకు. అదేవిధంగా మాకు రోడ్డు విలేజ్ టు విలేజ్ కలిసే రోడ్డు ఉంది, దానికోసం ఒక 5 లక్షల రూపాయలు చెరువు కట్ట పనులు ఉన్నాయి, మట్టి పనులు, దానికోసం శాంక్షన్ చేయించుకున్నాము. మళ్ళీ అదేవిధంగా పిల్లలకు గ్రంథాలయం కోసం ఒక 10 గ్రంథాలయం ఉందా? లేదు, గ్రంథాలయం కావాలి సార్ అని చెప్పి ఒక 15 లక్షల రూపాయలు మేము శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అది కూడా ఈ ఎలక్షన్ అయిపోగానే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు గుడి కట్టిన కమ్యూనిటీ హాల్ ఉంది, దాని పైన సెట్ చేయాలని అనుకున్నాం మేము. దాని పైన కడతాం. అదే విధంగా మా ఊరికి చాలా మంచి చేసే వ్యక్తి కనుక ఆయనని ఎన్నుకుంటున్నాం. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి కొత్తపేట సర్పంచ్ అభ్యర్థి జుట్టు యాదయ్య గారు ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు నామినేషన్ దాఖలు చేయడానికి, ఒక సర్పంచ్గా ఉండాలని ఒక కాన్సెప్ట్ మీలో, అంటే మీ ఊరికి ఏం చేయాలని మీరు ఒక సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నారు? ఊరికి అభివృద్ధి చేయాలని ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వంకి వెళ్ళి ఇట్లా ముందరికి వచ్చిన. ఇక ఊళ్ళో ఏం పనులు ఉన్నా కానీ మొత్తము మన సొంతం పైసలతో చేయాలని, తర్వాత ప్రభుత్వంకి వెళ్ళి వచ్చినాక తీసుకున్నాలని అని అనుకున్నా. అని మన కరెంట్ లైన్ కానీ, మోరీలు కానీ, సీసీ రోడ్లు వచ్చినాయి, ప్రభుత్వంకి వెళ్ళి ఆయన చేయాలని ఇట్లా ముందరికి వచ్చి ప్రజలకు అందరికీ అని కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేసి గెలిపించాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు నీకు ఓటు వేయడానికి ప్రజలకు ఏం చెప్తారు, సలహా సూచనలు ఏం చెప్తారు, వాళ్ళకి ఏమి చెప్పాలనుకుంటున్నారు? అదే ఉన్న పనులు ఊళ్ళో అభివృద్ధి చేద్దామని, అదే మోరీలు, సీసీ రోడ్లు, ఇక ఉన్న పనులు ఏమైనా కొత్త పింఛన్లు కానీ అవి ఏమన్నా ఉంటే చేయాలని అనుకున్నా. ఊరికి మా ఊరికి నుంచి ఇక్కడ ఇన్ఛార్జి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత ఊరికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే కొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తేనా.
మీ అభ్యర్థిని నిలబెట్టుకున్నారన్నా? మీరు గెలిపించుకున్న తర్వాత ఏ కార్యక్రమాలు చేస్తారు మీ గ్రామాభివృద్ధి కోసం? ఇప్పటి వరకు అయితే గ్రామ అభివృద్ధి కోసం మొట్టమొదటిగా మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత 1,20,00,000 రూపాయల వరకు ఇంతవరకు మా గ్రామానికి అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయడం జరిగింది. చేసిన నిధుల్లో ఇంచుమించు ఒక ఎస్సీ సబ్ ప్లాన్ మాత్రమే ఆగింది. మిగతా పనులు మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. 35 లక్షల రూపాయలతోటి కట్టుకున్న షటర్లు మెయిన్ ఇంపార్టెంట్. మా ఊరికి ఆదాయాన్ని ఇచ్చేది, మా గుడికి ఆదాయాన్ని ఇచ్చేది 35 లక్షల షటర్లు ఓపెనింగ్ చేసుకొని షటర్లు కూడా ఎవరిది వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఇంకా 10 లక్షల సీసీ రోడ్లు వర్క్ చేసుకున్నాము. 35 లక్షల అది మన బీసీ కాలనీలో రోడ్లు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఊరు మొత్తంలో ఎక్కడ కానీ ఓపెన్ డ్రైనేజ్ లేకుండా మొత్తం అండర్ గ్రౌండ్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు పూర్తిగా సహకరించారు. ఇక ముందు కూడా మా కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మీకు ఏం కావాలంటే అది మీరే వచ్చి తీసుకెళ్ళండి, మేము ఇచ్చేది కాదు, మీరే వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి ఒక హామీ ఇచ్చిండు. మీరు గెలిపించుకొని తీసుకురాని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఊరికి ఉన్నతంగా సేవ చేసిన ప్రతి పెళ్లికి, ప్రతి ఇంటి శుభకార్యాలకు, ప్రతి సావులకు తోడుగా నీడగా ఉంటున్న యాదయ్య గారిని మేము సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాం. ఊరి జనాలు కూడా మాకు సహకరించి ఖచ్చితంగా యాదయ్య గారిని గెలిపిస్తారన్న దృఢ సంకల్పంతో, దృఢ నమ్మకంతో యాదయ్య గారిని నిలబెట్టినాం. యాదయ్య గారి మంచి పేరు ఉంది కాబట్టి నిలబెట్టినాం. ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఒక 230 మంది అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకుంటే దాంట్లో 57 మందికి శాంక్షన్ అయ్యి ప్రొసీడింగ్లు ఇచ్చినాము. 27 ఇండ్లు కట్టిండ్రు. 4 ఇండ్లు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేసిపోయారు. ఇంకా రుణమాఫీ వస్తే 198 మందికి రైతు రుణమాఫీ జరిగింది. 2 లక్షల లోపల ఉన్న రుణమాఫీ. రైతు భరోసా ఇంచుమించు 480 మంది పట్టాదారులకు ఖచ్చితంగా అందరికీ పడుతున్నాయి. విద్యుత్ ప్రతి ఇంటికి, ఇది ముందే దళిత గ్రామంగా అందరూ ఎస్సీ బీసీలు మాత్రమే ఉన్నారు ఈ గ్రామంలో. ప్రతి ఇల్లు పేద ఇల్లే కాబట్టి ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్న ఇల్లే కాబట్టి ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందజేయబడుతుంది. మా ఇందిరమ్మ చీరలు ఇంచుమించు మా ఊర్లో ఉన్న మహిళా సంఘాల అందరికీ అంటే 450 మందికి ఇందిరమ్మ చీరలు అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుకు 450 నుంచి 600 వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. అందరికి సన్నబియ్యం అందుతుంది. కొత్త రేషన్ కార్డులు 180 మందికి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. 320 మంది కొత్తగా అభ్యర్థులు చేర్చుకోవడం జరిగింది. లాస్ట్ మొత్తం ఫైనల్గానా మీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రజలకు నమ్మకం కలగాలి. మీ అభ్యర్థి పైన ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా? అవును, ముఖ్యంగా స్కూల్ గురించి ఎట్లుంది స్కూల్ మీ ఊళ్ళో? స్కూల్ ఇప్పుడు బాగానే ఉంది. స్కూల్లో మాకు ఒక కంప్యూటర్, ఒక ప్రింటరు ఇస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. ఖచ్చితంగా అవి ఇస్తా అన్నాడు. ఇంకా అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. టాయిలెట్స్ కొంచెం ఇబ్బంది ఉంది. 10 లక్షల ఫండ్ కూడా రిలీజ్ చేసింది సార్. ఇవ్వగానే ఫస్ట్ పని 10 లక్షల పని చేపిస్తాము. దాని తర్వాత మా ఊరోళ్ళకు హామీ ఇవ్వడం ఏందనగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు. అదే ప్రతి పేద ఇంటికల్లా ఇందిరమ్మ ఇల్లు కాబట్టి ఎవరు పేదవాళ్ళు ఉన్నా కూడా మీరు సర్పంచ్ అభ్యర్థి గెలిచిన తర్వాత మీ ఎమ్మెల్యే దగ్గర తీసుకొస్తాం. ఒకటి వాళ్ళకి కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేకుంటే మా దగ్గర మహిళా గ్రూప్ సంఘాలు ఉన్నాయి కదా, సంఘాల నుండి కూడా 2 లక్షల రూపాయలు రుణం కూడా ఇప్పించి ముందు ఉండి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇల్లు కూడా కట్టించి ఇస్తాం. ఇక లైట్లు అయితే బాగా లైట్లు వేపియాలి. పరైకుంట అని ఒక కుంట ఉంది, దాని సుందరీకరణ చేస్తున్నాము. ఆల్రెడీ దానికి ఇంకొక 10 లక్షలు పెట్టుకొని దాని సుందరీకరణ చేస్తున్నాము. సీసీ రోడ్లు వేస్తున్నాం. ప్రతి గల్లీకి సీసీ రోడ్ అనేది లేకుండా అనేది లేనేలేదు ఊర్లో. ఆ రకంగా తీర్చిదిద్దుతాం. పింఛన్ల విషయానికి వస్తే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కోసమే ఆపడం జరిగింది. ప్రతి ఇంట్లో వృద్ధులైనా వితంతులైనా ప్రతి ఒక్కరికి పింఛన్ వచ్చేలాగా మా సర్పంచ్ అభ్యర్థి చేస్తాడు. రెండో విషయము, రైతుల పొలాలకు ఏమన్నా ఇబ్బంది ఉందా? బాట ఏమన్నా ఉందా? లేదు, మాకు నూతనంగా ఒక 3 ట్రాన్స్ఫారాలు వచ్చినాయి. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, జరుగుతుంది. రైతులకు కరెంట్ ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేదు.
విద్యుత్ సరఫరాల అంతరాయం ఏమాత్రం లేకుండానే మాకు మా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా చూసుకుంటున్నారు. ఓకేనా. ఒక చిన్న మనవి, అంగన్వాడీ స్కూళ్ళు కట్టించాలి 2. ఆ స్కూళ్ళ కోసం జాగా లేదు. మా ఎమ్మెల్యే సార్ గారి దగ్గర మాట్లాడి ఆ అంగన్వాడీ స్కూల్స్ మాత్రం కట్టియాలి. లైబ్రరీ వచ్చింది, లైబ్రరీ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కొన్ని క్రీడా సామాన్లు లేవు, క్రీడా సంబంధించినవి అవి తెప్పించుకోవాలి ఎమ్మెల్యే గారి దగ్గర. యూత్కు, ముఖ్యంగా యూత్కు మా ఎమ్మెల్యే గారు చెప్పిన ఫాస్ట్ అనే కార్యక్రమం, 100% అనే కార్యక్రమంలో భాగంగా మాకు స్కూల్కు బెంచీలు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, పిల్లలను చదువుకునే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మా ఫాస్ట్ కార్యక్రమంలో మా ఊరు నుండి కూడా కొంతమంది మహిళలు, కొంతమంది యువకులు పోయి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు కూడా ఒక టెక్నికల్గా ఇంప్రూవ్మెంట్ జరగడానికి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.